ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న ప్రధాన వార్త, తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం. మీరు ఎంత తింటే అంత అనారోగ్యం అన్నట్టు. ఎక్కడ? హోటల్లో పాడైపోయిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు, వంటగదులు అపరిశుభ్రం, మళ్ళీ నూనెల వినియోగం. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, మండీలు, బేకరీల్లో పరిస్థితి. ఆహార భద్రత అధికారుల తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి. పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు, మళ్ళీ కాచి వాడుతున్న నూనెలు, అపరిశుభ్రమైన వంటశాలలు. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్ క్రీమ్ పార్లర్లు, కాఫీ షాపులలో పరిస్థితి ఇది. సాధారణ హోటళ్లలోనే కాదు, ప్రముఖ రెస్టారెంట్లలో కూడా ఇదే దుస్థితి ఉంది. గుమగుమలాడే వాసనలు, ఆకర్షణీయమైన రంగులు, వేడివేడిగా వడ్డన ఆకట్టుకుంటున్న, తింటే అనారోగ్యం మాత్రం తథ్యం. వైద్య ఆరోగ్య శాఖ ఆధీనంలోని రాష్ట్ర ఆహార భద్రత విభాగం గత 20 రోజులుగా 67 చోట్ల తనిఖీలు చేపట్టగా సగానికి పైగా చోట్ల నిబంధనల ఉల్లంఘనలు, ఆహార కల్తీ ఉన్నట్లుగా తేలింది. నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాగా పేరొందిన అత్యంత ప్రముఖ ఆదివారం నాడు రద్దీతో కలకళ్లాడే కొన్ని రెస్టారెంట్లు, కాఫీ షాపులు, బేకరీల్లో కూడా శుచి శుభ్రత లేని వంటశాలలు. చాలా ఇంపార్టెంట్ వార్త ఇది, చదవాలి, ప్రజలకు కూడా అర్థం కావాలి. మనం ఉత్తగానే ఇట్లా జొమాటో, స్విగ్గీ ఆన్ చేసి జస్ట్ ఇట్లా బుక్ చేస్తూ ఉంటాం. ఏడా తక్కువ ఉంటే దేనికి ప్రోమో కోడ్ అది అప్లై అవుతే దానికి అప్లై చేసి 50% ఆఫర్ వచ్చిందని మనం ఇక అదే పనిలో ఉంటాం. సో కొంతమంది అయితే రెగ్యులర్గా జొమాటో, స్విగ్గీ మీద ఆధారపడి తినే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సరే, ఈ మధ్య జనానికి కొంత హెల్త్ కాన్షియస్ పెరిగినా ఇంత ఆలోచించట్లేదు. అంటే రెస్టారెంట్లో ఎలాంటి ఫుడ్ మనకు పెడుతున్నారు ఏంటి అని. సో వాడు ఏదో ఒకటి ఎంత కలుషితమైనదైనా ఎంతైనా దాన్ని వండి చేసిన తర్వాత మనకి ఎడ కనబడుతుంది. అది రకరకాల మసాలాలు వేసి దాన్ని చేసిన తర్వాత చెడిపోయిన పదార్థాలు, బూజు పట్టిన కూరగాయలు, ఫ్రిడ్జ్లలో వండి నిల్వ ఉంచిన పదార్థాలను అధికారులు గుర్తించారు. పలు చోట్ల నకిలీ బ్రాండ్ల వాటర్ బాటిళ్లు, కోల్డ్ చైన్ లేకుండా నిల్వ ఉంచిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు, చీజ్, సిరప్, శాండ్విచ్ బ్రెడ్లు, కల్తీ పదార్థాలు వెలుగు చూశాయి. ఓ ప్రముఖ సూపర్ మార్కెట్లో నిర్వహించిన తనిఖీల్లో చాక్లెట్లు గడువు తీరిపోయి లీక్ అవుతున్నట్టుగా కూడా గుర్తించారట. జిహెచ్ఎంసీ పరిధిలో గత ఏడాది 14,889 నమూనాలు సేకరించగా వీటిలో 3,803 నమూనాలు సేకరించిన హోటళ్లకు నాణ్యత మెరుగుపరుచుకోవాలి అని సూచించారు. 2,534 శాంపిళ్లు నాణ్యతగా లేవని గుర్తించారు. 311 శాంపిల్స్లో భారీగా కల్తీ ఉన్నట్లు నిర్ధారించారు. తాజాగా తనిఖీల్లో గుర్తించిన అంశాల్లో కొన్ని వీళ్ళు రాసిరు. తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రాంతానికి సంబంధించిన రుచులు ప్రత్యేకమన్న ప్రచారంతో లకడీ కప్పుల్లో నిర్వహిస్తున్న రెస్టారెంట్లో పురుగులు పట్టిన మైదా, చింతపండు సహా ఇతర పదార్థాలు, గడువు తీరిన పాల ప్యాకెట్లను వినియోగిస్తున్నారు. ఇప్పుడు దీన్ని పేరు రాయడానికి ఏంది? తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రాంతానికి సంబంధించిన రుచులు అంటే ఏంది? రాయలసీమ రుచులై ఉంటుంది, లేకపోతే తెలంగాణ రుచులై ఉంటుంది, అంతే కదా. ఆ రెస్టారెంట్ పేరు రాయడానికి ఇబ్బంది ఏంటి ఈ పేపర్లకి? ఉన్నట్టుగా చెప్పొచ్చు కదా. హయత్ నగర్లోని ఒక మండీలో వంటగది మురికిమయంగా ఉన్నది. మురుగునీరు, మూతలేని డస్ట్బిన్లు, బొద్దింకలు, ఈగల మధ్య ఆహారం తయారు చేస్తున్నారు. సింథటిక్ రంగుల్ని వాడుతున్నారు. ఓ వెజ్ రెస్టారెంట్లో ఫంగస్ సోకిన క్యారెట్లు ఉన్నాయి. వండిన వెజ్ బిర్యానీని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిరట. చూడు కథ. వంటగదిలో మురుగు నీరు నిల్వ ఉన్నది. ఉపయోగిస్తున్న ఆహార పదార్థాలకు లేబుల్స్ కూడా లేవు. హైదరాబాద్లోని బార్కస్లో ఒక ఇండో అరబిక్ రెస్టారెంట్లో కాలం చెల్లిన పదార్థాలు వినియోగిస్తున్నారు. లేబుళ్లు లేని వాటర్ బాటిళ్లు విక్రయిస్తున్నారు. బంజారా హిల్స్లోని ఒక పెద్ద మాల్లో పేరొందిన ఫుడ్ స్టాల్స్లో ఆహారంలో నాణ్యత లేదని తేలింది. ప్రఖ్యాత బిస్కెట్ల బేకరీలో కాలం తీరిన బిస్కెట్లు, రస్కులు, క్యాండీలు, చాక్లెట్ కేకులు విక్రయిస్తున్నారట. ఏం బేకరీ? ప్రఖ్యాత బిస్కెట్ల బేకరీ అంటే ఒక ప్రముఖ ఐస్ క్రీమ్ అవుట్లెట్లో కాలం చెల్లిన స్ట్రాబెర్రీ పేస్ట్, నిల్వ నిబంధనలు పాటించని పైనాపిల్ టిట్ బిట్ క్యాన్లు, తయారీ ఎక్స్పైరీ తేదీలు లేని కేకులు, పేస్ట్రీలు వాడుతున్నారు. నాణ్యత మృగ్యం. పలు హోటల్స్లో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా చాలా వరకు కాలం చెల్లినవి, పాడైపోయినవి ఉంటున్నాయని ఆహార భద్రతా తనిఖీ అధికారి ఒకరు తెలిపారు. గడువు తీరినవి, ఎలాంటి బ్రాండ్ లేని పాల ప్యాకెట్లను తక్కువ ధరకు కొని వాడుతున్నారు. వండిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచుతున్నారని, ఆర్డర్లు వచ్చినప్పుడు వేడి చేసి మసాలాలు కలిపి ఇస్తున్నారని వివరించారు. చూసిరా, ఆర్డర్లు వచ్చినప్పుడు వేడి చేసి మసాలాలు కల్పిస్తున్నారట. చాలా 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 దారుణంగా ఉన్నది హైదరాబాద్లో హోటల్స్ పరిస్థితి. మీరు చూడండి, ఈ ఆహార భద్రత విషయంలో, హోటల్స్లో తినే ఫుడ్ విషయంలో ఈ దేశంలోనే తెలంగాణ అత్యంత ఈ అనారోగ్యానికి గురి చేసే ఈ వంటలు వండుతున్నటువంటి హోటల్స్
ఈ ఆహార భద్రత లేమి అన్నది మన రాష్ట్రమే టాప్లో ఉన్నది. మన దగ్గరే కల్తీ ఫుడ్ ఎక్కువగా దొరుకుతూ ఉన్నది. టోటల్ 29 రాష్ట్రాల్లో తెలంగాణ టాప్లో ఉన్నది. ఇక్కడ మీకు చూడండి, ఎక్కడా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించిన పాపాన పోలే గత 10 సంవత్సరాలుగా. ఏముండదు, మొత్తం మామూలు మత్తులో జోగుతుంటారు. డ్రగ్ సేఫ్టీ ఎట్లనో ఫుడ్ సేఫ్టీ కూడా అంతే. అక్కడ కూడా డ్రగ్ సేఫ్టీ అధికారులు ఎవరు ఉండరు. ఏ మెడికల్ షాప్లో ఎక్కడ తనిఖీలు ఉండవు. విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ అమ్ముతుంటారు, విచ్చలవిడిగా నాసిరకమైన మందులు అమ్ముతూ ఉంటారు. మీరు చూసారు కదా మొన్న ఓఆర్ఎస్ పౌడర్ని కూడా నకిలీ ఓఆర్ఎస్ పౌడర్ అమ్ముతున్నారట. ఒకవేళ అది కనుక షుగర్ పేషెంట్లు తాగితే చచ్చిపోడే. ఇక ఓఆర్ఎస్ పౌడర్ ఈ డీహైడ్రేషన్ అవ్వకుండా ఎండాకాలం తాగేది. డ్రగ్ సేఫ్టీ అట్లే ఉంది, ఫుడ్ సేఫ్టీ అట్లే ఉంది. ఒకసారి మీరు చూడండి, అదే ఫుడ్ కనుక మనం పిల్లలకు పెడితే 10 సంవత్సరాలు బిలో ఉన్న పిల్లలకి మన బాడీలు కొంతవరకు తట్టుకోగలుగుతాయి. 10 years బిలో ఉన్న పిల్లలు కనుక ఆ రకమైన ఆహార పదార్థాలు ఫుడ్ కనుక తింటే పరిస్థితి ఏంటి? అందుకే దయచేసి ఈ హోటల్స్లో ఒకవేళ తినాల్సిన పరిస్థితి వస్తే క్వాలిటీ రేట్ ఎక్కువ ఉన్నా క్వాలిటీ ఎక్కడైతే ఉందో ఆ హోటల్ని చూస్ చేసుకొని అక్కడి నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు జొమాటో స్విగ్గీ మీద ఆధారపడకండి. చాలా దారుణంగా ఉన్నది. వీళ్ళ ఫోటోలు చూస్తేనే అర్థమవుతున్నది. చూడండి, ఇగో విత్ ఎవిడెన్సే కదా. ఇగో ఓ రెస్టారెంట్లో కుళ్ళిపోయిన ఉల్లిగడ్డ, ఈ పాచిపోయిన బిర్యానీ తింటే అంతే, ఫ్రిడ్జ్లో పెట్టిరట. వెజ్ బిర్యానీలోకి పాడైపోయిన క్యారెట్లు, మొత్తం ఫంగస్ వచ్చి ఇది అయిపోయినాయి. జహీరాబాద్ సమీపంలోని ఒక దాబాలో నూనెను ఎన్నిసార్లు వినియోగించారో గుర్తించలేని పరిస్థితి అట. అంటే అసలు అది గుర్తించలేని సిచ్యువేషన్. ఒక్కసారి వాడిన నూనెని మళ్ళీ దాన్ని వాడితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ నూనెలో వేయించిన ఫుడ్ని తింటే. మళ్ళీ వాడిన నూనెతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. పనిచేయని ఫ్రీజర్లో నిల్వ ఉంచిన వాటిని వినియోగిస్తున్నారు. వంటగదులు అపరిశుభ్రంగా ఉన్నాయి. జూబ్లీ హిల్స్లోని ఒక బార్ అండ్ కిచెన్లో వినియోగిస్తున్న పదార్థాల్లో గడువు ముగిసినవే ఎక్కువగా ఉన్నాయి. మన వ్యాధుల భారంలో 56% తిండే మూలం. మనకు వస్తున్న ప్రతి రోగానికి దాదాపు 56% ఎక్కడి నుంచి వస్తున్నాయని ఇది చేస్తే ఇన్వెస్టిగేట్ చేస్తే 56% కేవలం తిండి ద్వారానే వస్తున్నాయి. సమతుల ఆహారమే మేలు. కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు పరిమితంగా వాడాలి. ఇంటి ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. కండరాల వృద్ధికి మితిమీరిన ప్రోటీన్ల పౌడర్ల వాడకం హానికరం. NIN కొత్త మార్గదర్శకాలు. మీరు చూడండి, ప్రతి రెస్టారెంట్లో మీరు హోటల్కి పోయినా, హోటల్ నుంచి ఆన్లైన్ ఆర్డర్ తెప్పించుకున్నా వీళ్ళు టేస్టింగ్ సాల్ట్ వాడతారు. టేస్టింగ్ సాల్ట్ అని వాడతారు. ఇప్పుడు మీరు నూడిల్స్ కానీ, లేకపోతే ఫ్రైడ్ రైస్లు కానీ, మంచూరియాలు కానీ, ఏ రకమైనటువంటి ఫుడ్లో కూడా ఈ టేస్టింగ్ సాల్ట్ వాడతారు. చివరికి బిర్యానీల్లో వీటిలో అన్నిట్లో వేస్తుంటారు. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది కొన్ని దేశాల్లో నిషేధం. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది క్యాన్సర్ కారకం. చాలామంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ పెరిగి చాలామంది హోటల్కి వెళ్ళినప్పుడు ఆ సాల్ట్ వేయొద్దని చెప్తూ ఉంటారు. మీరు ప్రతి హోటల్ ఫుడ్లో అది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి హోటల్ ఫుడ్లో కలర్స్ వాడుతుంటారు, రకరకాల కలర్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడ చూసినా హోటల్స్ ఆ సింథటిక్ కలర్సే వాడుతూ ఉన్నారు. ఇవి పిల్లలు తిన్నారనుకోండి, మీ పిల్లల ఆరోగ్యం పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. దాదాపు అన్ని పేపర్స్లో ఈ వార్త హైలైట్ అవుతున్నది. సో ఎక్కువ మందికి ఈ వీడియోని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఇది సపరేట్ వీడియో పెడితే, ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి. సో అన్ని 2-3 పేపర్స్ రాసినాయి దీనికి సంగం. స్టార్ రెస్టారెంట్లలో గలీజ్ ఫుడ్, కుళ్ళిన కూరగాయలు, నిల్వ ఉంచిన మాంసంతో వంటలు, పాడైపోయిన డేట్ దాటిపోయిన సరుకులు వాడుతున్నారు. పురుగులు పట్టిన మైదా, బూజు పట్టిన జీడిపప్పు, ఫుడ్ ఐటమ్స్లో బొద్దింకలు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ భాగోతం. హైదరాబాద్లో 1.5 రోజులుగా ఆఫీసర్ల దాడులు, టెస్టులకు ఫుడ్ శాంపిల్స్, మేనేజ్మెంట్లకు నోటీసులు ఏందండి? ఇమ్మీడియట్గా అది క్లోజ్ చేయాలి. అవసరమైతే చర్యలు తీసుకోవాలి ఇమీడియట్గా. టోటల్ క్లోజ్ చేసి కావాల్సినంత ఫైన్ వాడికి వేసి ఆ రెస్టారెంట్ని మొత్తం నువ్వు రెనోవేట్ చేస్తావా, ఇంకేదన్నా చేస్తావా, సో ఆ తర్వాత హోటల్ నడపడానికి వీలు ఉండాలి. నోటీస్ ఇచ్చినావు, ఏం చేస్తాడని ఇప్పుడు నోటీస్ ఇస్తే? ఇప్పుడు మురుగునీరు ఉన్నది, కిచెన్లో మురుగునీరు ఉన్న దాంట్లో వంట చేస్తున్నాడు, బొద్దింకలు ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అది కాకుండా ఇంకొకటి ఇమీడియట్గా గంటల వ్యవధిలోనే కొత్త తయారు చేసి అందులో వండుతున్నాడు. ఇప్పుడు అందులోకి పోతున్న కస్టమర్ల ఆరోగ్యం పరిస్థితి ఏంది? చాలా దారుణమైన విషయం ఇది. అసలు ఇది వింటుంటేనే వస్తున్నది బయటికి, చదువుతుంటేనే. ఇగో
అవి పేరుకే ఫేమస్ రెస్టారెంట్లు. స్విగ్గీ, జొమాటో ఓపెన్ చేసిన, గూగుల్లో వెతికిన స్టార్ రేటింగ్ 4కు పైగానే ఉంటుంది. కానీ పైకి పోష్గా కనిపించే ఆ రెస్టారెంట్లో వంటలకు వాడుతున్న ఐటమ్స్ చూస్తే మాత్రం వాంతి చేసుకోవాల్సిందే. పురుగులు పట్టిన మైదాపిండి, పాడైపోయిన చింతపండు, 2-3 రోజులు నిల్వ ఉంచిన చికెన్, బూజు పట్టిన జీడిపప్పు, డేట్ అయిపోయిన సరుకులు, సగం వండి స్టోర్ చేసిన ఫుడ్, శుభ్రత లేని కిచెన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇటీవల ఒక ప్రముఖ హోటల్లో తనిఖీల్లో బయటపడ్డ నిల్వ ఉంచిన చికెన్ అట. సో దయచేసి పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేయొద్దు. మనం ఈ బయటి ఫుడ్ని అసలు అవాయిడ్ చేయడమే బెస్ట్. ఇంట్లో వండుకొని ప్రశాంతంగా తినడమే అత్యంత ఉత్తమమైన మార్గం. సరే, ఏమున్నా హోటల్స్ అనేవి ఉండాల్సిందే కదా, ఆ బిజినెస్ కూడా నడవాల్సిందే కదా. నాణ్యతతో క్వాలిటీ ఫుడ్ కనుక వాళ్ళు అందించడానికి ప్రభుత్వాలది బాధ్యత. మనం అందరం ఇంట్లోనే అది కుదరదు కదా ఎట్టి పరిస్థితుల్లో. సో గవర్నమెంట్ బాధ్యత ఉన్నది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను పెద్ద ఎత్తున నియమించాలి. ఇది చాలా కీలక. ఇదంతా కూడా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఇంతకంటే పెద్ద విషయం ఏముంటుంది? ఇంతకంటే గొప్ప విషయాల మీద ఫోకస్ చేసేది ఏముంటుంది? సో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఎక్కువ మంది అధికారులను నియమించాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. అసలు ఒక మానిటరింగ్ సిస్టమ్ పెట్టాలి. ఏ హోటల్లో అయినా ఎవరైనా ఇలాంటి ఫుడ్ కనుక ఆ కస్టమర్కి వస్తే తక్షణమే కంప్లైంట్ చేసేలాగా ఒక నెంబర్ పెడతారా, లేకపోతే ఇంకేదైనా పెడతారా, దాని మీద వెంటనే చర్యలు ఉండాలి. ఆ హోటల్ నిర్వాహకులకి భయం ఉండాలి. ఒకవేళ మనం క్వాలిటీ లేని ఫుడ్ కనుక మనం అందిస్తే ఏమవుద్దో, వాళ్ళు కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఏమైద్దో అని. ఈ మానిటరింగ్ సిస్టమ్ లేకపోతే కష్టం. వాడు ఇవాళ చేస్తాడు. ఇప్పుడు వీళ్ళ మీద ఏమైనా కేసులు గీసులు లోపలేస్తారా? ఎవరికి పోవాల్సిన లంచం వాడికి పోతుంది, కథం, సైలెంట్ అయిపోతారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. కొత్త గవర్నమెంట్ అయినా, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా వీటి మీద ఫోకస్ చేయాలి. చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. మరి ఇది ఎంతకాలం ఉంటుంది అన్నది చూడాలి.